నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? అదే సార్, నిన్న స్టోరీ చెప్పాలని ఫోన్ చేశాను. రామ్మ, ఏదో కొత్త కథ అన్నావు కదా? అవును సార్. మెయిన్ లీడ్ ఎంతమంది అన్నావు? 4 సార్. సరే, స్టోరీ లైన్ చెప్పు. సార్ ఓపెన్ చేస్తే ఆగక్కడ, తమిళ సినిమా కాదు చెప్తున్నావా? హీరో చచ్చిపోతే తెలుగు సినిమాలో ఎవరు చూస్తాడయ్యా? మరి ఇక్కడ అదే ట్విస్ట్. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి కూడా వాళ్ళు ఎలా బతికారన్నదే మన కథ. ఓ, ఇంతకీ ఈ స్టోరీ ఏ జానర్ కిందకి వస్తుంది? అంటే అలా చెప్పలేను సార్, ఈ కథ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సరే, ఇలా కాదులే కానీ మొత్తం కథ చెప్పు. ఓకే సార్, ఓపెన్ చేస్తాం మన ఫస్ట్ హీరో. ఐపీఎల్ స్టార్ట్ అయింది కదరా, బెట్టే వేయట్లేదా? నేను జస్ట్ చూసేవాడిని, వాడు చూస్తూ సంపాదించేవాడు. మనం డైరెక్ట్గా వేయక్కర్లేదురా, మధ్యలో బుకే ఉంటాడు. బుక్కి, ఆ పేరే ఫస్ట్ టైం విన్నాను. 1-2 తప్ప ఇప్పుడు ఫేవరెటే గెలుస్తుందిరా. ఫేవరెట్ ఫ్యాన్సీ రేషియో, ఈ వర్డ్స్ వినడానికి భలే ఉండే. ఒకటే కూడా ఓడిపోయింది, మ్యాచ్ ఖచ్చితంగా సిఎస్కేనే గెలుస్తుంది. అండ్ దాట్స్ ఎ ట్రాప్. ఇరుక్కుపోయాను. ఇప్పటికే 10,000 మైనస్లో ఉన్నావు. ఈ ఒక్క మ్యాచ్ హైదరాబాద్ అయ్యారా, మొత్తం క్లియర్ అయిపోద్ది. 10,000తో మొదలైంది, 6 లక్షల దగ్గర ఆగింది. రవి, బెంగళూరు మీద 3 ఫిక్స్ చేయి. ఈ మ్యాచ్ కూడా పోయినట్టారా, రేపు మొత్తం అమౌంట్ తీసుకొచ్చి కట్టి. ఇప్పటికిప్పుడంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? బెట్ చేసామని తెలియాలిరా ఇవన్నీ. స్టార్ట్ చేయించింది నువ్వే కదరా. డబ్బులు వస్తే తీసుకున్నావు కదరా, ఇప్పుడు తెచ్చి కట్టు. ఆ మాట వినంగానే కోపం వచ్చింది. రేపటికల్లా డబ్బులు కట్టాలి. ఇంట్లో చెప్పే ఉద్దేశం లేదు, దొంగతనం చేసే ధైర్యం లేదు. కానీ చావడానికి కావాల్సిన కారణం ఉందిగా, సో ఐ క్విట్. వీడు నేను చచ్చాక కూడా పీకు తినేలా ఉన్నాడే. డబ్బులు అరేంజ్ చేస్తా అన్నాగారా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? ఇంకా డబ్బులు ఏంట్రా, నువ్వే కదా బెట్ గెలిచింది. చివరిలో హ్యాట్రిక్ పడింది, మ్యాచ్ చూడలేదా? ఏంటి గెలిచానా? ఓ షిట్. చివర్లో తన అదృష్టం కొద్ది గెలవదనుకున్న మ్యాచ్ గెలవటం వల్ల ఆ టప్పుల్లోంచి ఇటు తుప్పల్లోంచి బయటపడ్డాడు మన హీరో. చావడం నాగారే దొరికిందారు నీకు? అతనెవరు? మన రెండో హీరో సార్. కరెక్ట్గా అక్కడ పాస్ చేసి రోయిన్ చేస్తాం మన సెకండ్ హీరో ఇంట్రడక్షన్. నా పేరు సంతన్. నాకు తెలిసింది బాస్కెట్బాల్ ఆడటం. రే సంతాన్, అటెండెన్స్ రాలేదని నేను డీటెయిన్ చేస్తారా? సార్, నేను క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళలేదు సార్. ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. నిజమే, కానీ అవుట్పుట్ ఏది? ఈసారి మేనేజ్మెంట్ బాగా స్ట్రిక్ట్గా ఉందమ్మా. రిజల్ట్ లేకుండా అటెండెన్స్ యాడ్ చేయలేం. సారీ, ఐఎమ్ హెల్ప్లెస్. బట్ సార్,
ప్రాక్టీస్ చివరికి ఓడిపోయాను. రేస్లో ఓడిపోతే గుర్రాన్ని చంపేయడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ఓడిపోయాను. అటు గేమ్లో ఇటు చదువులో ఇంట్లో తెలిస్తే ఇంకా నో మోర్ గేమ్. అలా బతికే కన్నా చావడం బెటర్. ఆ ఫ్రస్ట్రేషన్లో కార్ డ్రైవ్ చేస్తుండగా మన బెట్టింగ్ బంగారు రాస్తే యాక్సిడెంట్ అయిందనమాట. అసలే కష్టం ఉంది మన సెకండ్ హీరోకి. ఆ యాక్సిడెంట్తో కోపం తోడై చావడం నాకరే దొరికినారు నీకు. తాయి నడుస్తున్నావు రోడ్డు మీద నువ్వు. సారీ సార్. సారీ తొక్కిచ్చేయాల్సిన దరిద్రం అది. వెళ్ళినోడు వెళ్ళినట్టు ఉండకుండా తన ఫ్రెండ్ అపార్ట్మెంట్కి వచ్చాడు. ఇలా యాక్సిడెంట్ అయిందని తెలిస్తే బైక్లు వాటి బాగోతుంది అనే చాప్టర్ మీద తన ఫ్రెండ్ వాళ్ళ నాన్న పీకి చెత్త ఫిలాసఫీ క్లాస్ వినలేక తన ఫ్రెండే డాబా మీదకి రమ్మని చెప్దామని ఫోన్ తీశాడు. అప్పుడే మన ఫస్ట్ హీరో గుర్తొచ్చింది తన ఫోన్ రిపేర్కి వచ్చిందని. ఇంకా చేసేదేం లేక అక్కడ ఎవరో కనిపిస్తే అతని దగ్గరికి వెళ్ళి ఫోన్ ఉందా అని అడిగాడు. అతను మన కథలో 3వ హీరో కదా. పర్ఫెక్ట్ సార్. అక్కడ స్క్రీన్ పాస్ చేసి రివైండ్ చేస్తే మన థర్డ్ హీరో ఇంట్రడక్షన్. నేను పవన్, డిగ్రీ వరకు చదివాను. ఎన్నో ఆశలు పెట్టుకుని ఊరు వదిలి జాబ్ కోసం వచ్చాకే తెలిసింది నా సర్టిఫికేట్స్ ఎందుకు పనికిరావని. చాలా ఇంటర్వ్యూస్కే అటెండ్ అయ్యాను. ఈ జాబ్కి నీ క్వాలిఫికేషన్ సరిపోదమ్మా. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవమ్మా. సారీ, నో వేకెన్సీ. ఖాళీ ఉన్నప్పుడు మేమే కాల్ చేసి చెప్తాం పవన్. విని విసిగిపోయాను. రూమ్ రెంట్ కట్టాలి. మెస్ బిల్ కట్టకపోతే రేపటి నుంచి లోపలికి కూడా రానివ్వడు. ఈ ఇంటర్వ్యూలో నన్ను జాబ్ వస్తే ఇవన్నీ క్లియర్ చేసి ఊరు వెళ్దాం అనుకున్నా. ఊరు వదిలి వచ్చే సంవత్సరం అయింది. ఇప్పుడు ఉద్యోగం లేకుండా ఊరు వెళ్తే నా మొహం కూడా చూపించలేను. దానికన్నా నేను చావడమే బెటరేమో. ఇంట్లో వాళ్ళని రోజు ఏడిపించే కన్నా ఒకేసారి ఏడ్చి ఊరుకుంటారు. కరెక్ట్గా దూకేద్దాం అనుకునే టైంకి ఒక చెయ్యి ఎత్తున ఆపింది. చచ్చావని చావనీయకుండా మధ్యలో వీడవడయ్యా మన ఫస్ట్ హీరో సార్. తర్వాత ఏమైంది? ఏంటి? ఫోన్ ఉందా అంటే మా ఫ్రెండ్ది ఈ అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో నా ఫోనే కదా కావాలి. హలో రే, నేను చిన్న యాక్సిడెంట్ అయింది. మీ డాబా మీద ఉన్నా, కొంచెం ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని తొందరగా రారా. మీదే ఫ్లోర్? ఫోన్. సారీ సార్. హలో, ఒక నిమిషం. హలో, నీకే ఫోన్. హలో రే, ఏ ఉంటే అవి తీసుకురా. సరే ఉంటా. థ్యాంక్ యూ సార్. అలా మన ఫస్ట్ హీరో తన ఫ్రెండ్తో మాట్లాడి పక్కకు వెళ్ళిన 10 సెకండ్లకి తనకు ఫోన్ వచ్చింది. ఏం సార్ ఫోన్ చేస్తారా? హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎంపీఎస్ ఫైనాన్స్. సార్, ఐ యామ్ స్పీకింగ్ టు మిస్టర్ పవన్. సార్, We are glad to inform that you are selected for the job you are Sir. applied. You are requested to report in the office on the next Monday. Is that okay with you, sir? థ్యాంక్ యూ సార్. అలా మన 3వ హీరో కూడా జాబ్ రావడంతో తను కూడా సేవ్ అయిపోయి ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయాడు అనమాట. మరి సెకండ్ హీరో? అక్కడికే వస్తున్నాను సార్.
సార్ కొంచెం రైల్వేకి వస్తుందా లిఫ్ట్ ఇస్తారా? మళ్ళీ ఈడెక్కడి నుంచి వచ్చాడు? ముందే చెప్పా కదా సార్ మన కథలో 4 హీరోలని, ఇప్పుడు 4 హీరో ఎంట్రన్స్. అలా పాస్ చేసి రివైండ్ చేస్తాం, మన 4 హీరో ఫ్లాష్ బ్యాక్. పెళ్ళేంటి ఇంత సడన్గా? సడన్ గా ఉంది, ముందు నుంచి అనుకున్నదేగా. నేను మా ఇంటికి వచ్చి మాట్లాడమంటే ఇప్పటి వరకు రాలేదు. అరే ఏమని వచ్చి మాట్లాడు, ఖాళీగా తిరుగుతున్నాను, మీ అమ్మాయిని స్పెల్ చేయండి అనా? లవ్ చేసేటప్పుడు ఇవేం గుర్తు రాలేదా? నేను లవ్ చేసేటప్పుడు నీకు మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా? లేదుగా, నాకు అంతే, గుర్తు రాలేదు. ఎనీవేస్ అంతా అయిపోయిందన్నావుగా, నిజంగానే అంతా అది కాదు నేను అయిపోయింది. నా పేరు అభినవ్. నేను వైషు 1 ఇయర్ నుంచి రిలేషన్లో ఉన్నాను. ప్రేమించడానికి ఫ్రీ టైం ఉంటే చాలు, కానీ పెళ్ళికి చదువు, జాబ్, స్టేటస్ అన్నీ ఉండాలి. అవి నాకు లేవు. ఉన్నవాడు తనకి దొరికాడు, ఇంకా నేను తనకి అడ్డుగా ఉండలేను. ఎందుకు వైషు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు? నేను వేరే వాడితో ఊహించుకోలేను. మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. అలా గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందని బాధతో బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. అది కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న కార్ని లిఫ్ట్ అడుగుదామని వెళ్ళాడు. సార్ కొంచెం రైల్వేకి వస్తుందా లిఫ్ట్ ఇస్తారా? ట్యాక్సీలా కనపడుతుంది ఏంటి నీకు? నీ సారీ సార్. సార్ హలో సంతన్, నువ్వు యూనివర్సిటీ టీంకి సెలెక్ట్ అయ్యావు. సార్ నిజంగానా? నిజంగానే. సార్ థ్యాంక్ యూ సార్. కానీ మరి నా అటెండెన్స్ పరిస్థితి ఏంటి సార్? అటెండెన్స్ గురించి నువ్వేం కంగారు పడుతు. నేను ఊరు వెళ్తున్నా, రాగానే ప్రిన్సిపల్తో మాట్లాడి నీ అటెండెన్స్ గురించి. సార్ మీరు చూసుకుంటారు కదా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో బాస్, ఇందాక ఎక్కడికి వెళ్ళాలను? ఆల్రెడీ తను ఊరు వెళ్ళడానికి రెడీగా ఉంది మన 3వ హీరో. అప్పుడే స్టేషన్ చేరుకుని మన 2వ హీరో కోచింగ్ తెలుసు. ఎందుకు? ఈ ట్రైన్ టైం కనుక్కోవడానికి అయి ఉంటుంది సార్. వన్ డబ్బింగ్లో మ్యాచ్ చేసుకోవచ్చు. నిన్న ఫ్లో అప్పండి. సరే సరే, కంటిన్యూ. Bottles of more, ain't no ఇంపార్టెంట్ ఫోన్ ఏమో. ఏం లేదు బాస్, రాంగ్ నెంబర్. గేట్ పడిపోయినట్టుంది బాస్. అదే బాస్ నాకు కావాల్సింది. థ్యాంక్స్ బాస్. ఆ తర్వాత ఏమైంది? సడన్గా నా కోచింగ్ మిస్ వచ్చింది. ఆ కంగారులో ఏం చేయాలో తెలియక హీరో చేయి లాగేశాడు. ట్రైన్ రాకుండా గేట్స్ ఎందుకు ఓపెన్ చేశారు? స్టేషన్లో ఎవరో చైన్ లాగారు. ట్రైన్ 6 గంటలు లేట్ అయింది. బా
ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? హలో, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? మైండ్ లేదా? సరే విషయం ఏంటో చెప్పు. పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తే అయినా నువ్వు వచ్చి మాట్లాడతావు అనుకున్నా. నువ్వు ఎలాగో వచ్చి మాట్లాడలేదని నేనే ధైర్యం చేసి ఇంట్లో చెప్పాను. అంతా చెప్పావు నా గురించి? చెప్పానులే. రేపు నిన్న ఒకసారి వచ్చి కలవమన్నారు. అలా మన 4వ హీరో కథ కూడా హ్యాపీగా ఎండ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది? ఈవెన్ సార్ ఒక అతను అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాడు, ఇంకో అతను జాబ్ చేసుకుంటున్నాడు, మరొక అతను బెట్టింగ్ లాపేస్తే చివరి అతను యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. అలా కథ ఎండ్ అయిపోతుంది సార్. ఎలా ఉంది సార్? బాగుంది. సరే టచ్లో ఉండు, ట్రై చేద్దాం. అలాగే సార్. సరే ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్ ఎక్కడో తెలుసా? ఐడియా లేదు. సార్ కొంచెం మీ ఫోన్ ఇస్తారా? కాల్ చేసుకోవాలి. సారీ బాస్. సార్ కొంచెం మెయిన్ రోడ్ దాకా లిఫ్ట్ ఇస్తారా?